రంగానికి పట్టం కడుతున్నటువంటి మన కళాకారుల ప్రతిభా పాఠవాల్ని వీక్షించడం కోసం వచ్చినటువంటి సాహిత్య అభిమానులకు విద్యుత్ సోదరులకు అందరికీ సాదర అభిమానం. ఈ కార్యక్రమానికి నారాయణ గారు, పెద్దపల్లి ఎస్ఏ గారు, సుదర్శన్ గారు, మోహన్ రావు గారు, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతోమోపహం, దీపేన సాధ్యతే సర్వ, సంధ్యా దీప నమోస్తుతే అంటారు. అలా వెలుగుతున్న దీపానికి అందరం కైమోడ్చి నమస్కరిద్దాం. ఇది సాయంకాల దీపమే కాదు, ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి కళాజ్యోతి. గణపతిం భజే అంబరణాస్యంబరప్రదం శ్రీవారణాస్యంబరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే. पुरागुम्भसम्भवमुनिवरा प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारिप्रमुखाद्युपास्थितं मूलाधारक्षेत्रस्थितं वरादिचेत्वरिवागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रखण्डं निजभान्वदर रुद्रेक्षुदण्डं कराङ्कुशपाशबीजापूरं कलुषविदूरं भूताकारं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेदं वन्दापि गणपतिं भजे. ఆ తర్వాత ఈనాటి కార్యక్రమంలో శశికిరణ్ జేఎల్ఎం గారి పాప కార్తీక లక్ష్మి తన నృత్యంతో మనల్ని ఆనందించడానికి వస్తున్నారు. అమ్మాయి రావాలి. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
से गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतन्मये गुणवते धर्मतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि హలో వక్రతుండుని గణనాథుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చిన్నారి చిట్టి పాదాలు చేసినటువంటి నృత్యం మిమ్మల్ని అందరినీ అలరించిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం यक्षरूपं दशति सिहितं भूमिकम्पायमानं संहारमूर्तिं शिरं कुटजटाशेखरं चन्द्रबिम्बं तं दीर्घकायं विमृतनखमुखं चोतुवरोमं करालं पं 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 पापनासं प्रणमलसततं भैरवं क्षेत्रपालम् रं 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 रक्तवर्णं कणिकणितलं भीषणं स्रकरालं घं 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 घोषघोषं खगग
क्षेत्रपालम् ఈ నాటికలు అనేవి 11 సంవత్సరాలుగా అంటే మనకి ఇంటర్ సర్కిల్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయని మీ అందరికీ తెలుసు మిత్రులారా. మనం కరీంనగర్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడాను ఆంధ్రాలో పెళ్లి కూడా 11 సార్లు ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు మన కళాకారులు. అట్లాంటి ఈ కళాకారులని మనం గౌరవించుకునే అవకాశము ఈనాటి మన ఎస్ఐ గారు కల్పించారు. ఈ రోజుకి మనకి అదృష్టం మన సిఎండి గారి వరుణ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ గౌరవాన్ని అరుదైన అవకాశాన్ని దక్కించుకునే అవకాశం దొక్కింది. కాబట్టి వాళ్ళకి మెమంటోలు అందజేయడానికి సిఎండి వరుణ్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జ్యోతి ప్రజ్వలకు ఇచ్చేసినటువంటి డైరెక్టర్లు ఎస్సీ గారు అందరూ కూడాను, సిజిఎం అశోక్ సార్, చౌహాన్ సార్ గారు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది. ఈ కళాకారులని అభినందిద్దాం అందరం కలిసి. ఈ నాటకానికి నెక్స్ట్ తర్వాత కార్యక్రమాన్ని మన ఎస్ఐ గంగాధర్ సార్ గారు కొనసాగిస్తారు. ఈరోజు మన కరీంనగర్ సర్కిల్ చాలా అదృష్టం చేసుకుంది. ఎందుకంటే గౌరవ సీఎం గారు, డైరెక్టర్ గారు, సీజన్స్ వారు ఎంతో విలువైన సమయాన్ని మన గురించి వెచ్చించి ఇక్కడ రావడం మన అదృష్టం. మరి సార్కు అర్జెంట్
వర్క్ ఉండడం వలన సారు కళాకారులను అభినందించి వెళ్తా అని చెప్పి సార్ అడుగుతున్నాడు. సో సారు సందేశాన్ని ఇచ్చి కళాకారులందరినీ కూడా సన్మానం చేసి ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎస్సీ గారు. సో థ్యాంక్ యూ ఫస్ట్లీ ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. అండ్ మేము ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఈరోజు మన ఎంప్లాయీస్ అందరి మధ్యలో ఈరోజు ఈ డ్రామా ప్రోగ్రామ్ చూడటము అండ్ ఇందులో మన ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు లెర్న్ రమేష్ గారు మన దగ్గర మన ఆఫీస్లో వర్క్ చేస్తారు అని. అండ్ ఎక్సలెంట్గా డైరెక్షన్ చేశారు. ఎంటైర్ స్క్రిప్ట్ రైటింగ్ కానీ, నరేషన్ కానీ, స్టోరీ నరేషన్ కానీ ఈరోజు ఆల్ త్రూ ఒక సస్పెన్స్ లాగా బిల్డ్ చేస్తూ ఎండ్లో ఒక మంచి మెసేజ్ రమేష్ గారు బిల్డ్ చేస్తారు. ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ సాడ్ దట్ నేను సెకండ్ ప్రోగ్రామ్కి ఉండలేకున్నా బికాజ్ ఒక చిన్న ప్రేయర్ కమిట్మెంట్ ఉంది. బట్ హ్యాండ్స్ ఆఫ్ టు అండి. అండ్ మన డిపార్ట్మెంట్లో వీఆర్ వన్ డిపార్ట్మెంట్, మనము ఎసెన్షియల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ లైక్ మనకి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో, విద్యుత్ శక్తి లేకుండా కూడా ఫర్ ఎనీ హౌస్ హోల్డ్కి వాళ్ళ జీవనం ఊహించుకోవడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. అండ్ డే ఇన్ డే అవుట్ ఆల్మోస్ట్ 24/7 వర్క్ ఉంటుంది. ఎనీ ఫ్యూజ్ ఆఫ్ పవర్ వస్తే ఇమీడియట్గా మన వాళ్ళు రష్ చేసి వెళ్తారు. సో అక్కడ కూడా మన వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్తో పాటు మన ఎంప్లాయీస్లో ఏదైతే సాహిత్య కళలు ఉన్నాయి అండ్ ఏదైతే మనకి ఈ ఆర్ట్స్ అన్ని విధంగా కూడా దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఫోన్ చేసుకుంటూ దాన్ని ఏ ఆపర్చునిటీ దొరికితే దాన్ని ప్రదర్శిస్తూ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ దట్ మన ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన కరీంనగర్ సర్కిల్కి బెస్ట్ అవార్డ్ వస్తుంది ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్ అందరికీ కూడా. అండ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ విచ్ మీ యాంకర్ గారు ఇందాక చెప్తున్నారు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కళల్లో మనం వెనుకబడి ఉండేవాళ్ళం అని. వాస్తవంగా కొంచెం కరెక్ట్ అది. బట్ స్టిల్ మన దగ్గర కూడా తెలంగాణలో ఇన్స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ మన ఎంత కష్ట దుఃఖాలు ఉన్నా కూడా తాండవం డ్యాన్స్ ఇక్కడి నుంచే వచ్చింది, పేరిని నాట్యం మన దగ్గర ఇక్కడి నుంచే వచ్చింది. అండ్ ఎన్నో విప్లవాత్మక కవిత్వాలు కానీ లేకపోతే జానపదాలు కానీ అవన్నీ కూడా చాలా తెలంగాణ ప్రసిద్ధి చెందింది. దానికోసం ఎంతోమందిని రెవల్యూషన్ తీసుకురావడం కానీ లేకపోతే కదిలించే పాటలు అనేది సో నల్గొండలో చిన్నప్పటి నుంచి వినేవాళ్ళము. ఎవరో ఒకరు వచ్చి పెద్దలు అట్లా వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. సో ఆ నేతృత్వంలో పెరిగినప్పుడు ఇట్ ఫీల్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, టచింగ్గా ఉంటుంది అంతా కూడా. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ మనము ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ స్టేట్ ఫార్మేషన్ ఇంకా మనము ఆర్ట్స్లో కల్చర్ అన్నింటిలో కూడా ఇంకా ముందుకు వెళ్తున్నాము అని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆఫ్టర్ సీయింగ్ దిస్ యాక్చువల్లీ మనం మన కంపెనీలో ఇంకా మోర్ ఈవెంట్స్ ఉండాలి. ఇట్లా వీ షుడ్ హ్యావ్ మోర్ కల్చరల్ నైట్స్ కానీ సర్కిల్ లెవెల్లో డిస్కామ్ లెవెల్లో కూడా వీ షుడ్ హ్యావ్ మోర్. ఈ ఇంటర్ సర్కిల్ కాంపిటీషన్స్ ఓన్లీ ఒక సంవత్సరానికి ఒకసారి కాకుండా మన డిస్కామ్లో ఇంటర్ సర్కిల్ కాంపిటీషన్స్ కూడా ఉండాలి కదా. సో హోప్ఫుల్లీ దట్ వీ షుడ్ హ్యావ్ మోర్ సచ్ కాంపిటీషన్స్ అండ్ ఇంకా మోర్ టాలెంట్ మన ఎంప్లాయీస్లో. అండ్ వీ షుడ్ ఆల్సో ఇన్వాల్వ్ అవర్ ఫ్యామిలీస్ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక మన టెస్టర్ వారి అమ్మాయి ఇక్కడ యోగా ప్లస్ 2 డ్యాన్స్ కాంబినేషన్లో వచ్చేసారు. అట్లా మోర్ మన పిల్లల్ని కూడా ఇందులో ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇన్ ద సొసైటీ ఆల్సో చాలా అవేర్గా ఉన్న ఎంప్లాయీస్లో మన వాళ్ళు కూడా ఉంటారు. ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోర్ ఎఫిషియెంట్ అండ్ మోర్ కంపిటెంట్ కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మోర్ అవేర్ కూడా ఉంటారు. సో వీ షుడ్ ఆల్సో మేక్ షూర్ దట్ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా వెల్ రౌండెడ్ పర్సనాలిటీని మనము అన్ని హాబీస్ అనేది కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఎక్స్పోజర్ ఇవ్వాలి. సో వీ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ మన ప్రోగ్రామ్స్లో మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం. దట్స్ సో విల్ హోప్ దట్ వెరీ సూన్ విల్ ఆల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ. చెల్లని పైసలు, ఎవరో ఒకరు, కెరటాలు, చీకటి పువ్వు, ఖరీదైన జైళ్ళు, ఇట్లా తన జీవితాన్నంతా కూడా నాటకానికే అంకితం చేసినటువంటి వారు ఈరోజు మన ప్రియతమ ఆనరబుల్ సిఎండి గారి చేతుల మీదుగా సత్కారం అందుకుంటున్నారు. వారికి అందరి కరతాల ధ్వనిలో చప్పట్లే దుప్పట్లండి కళాకారులకి. ఆ తర్వాత రంగు వెంకటనారాయణ గారు సిద్ధంగా ఉండాలి. సార్ కరీంనగర్ జిల్లా కళాకారుల ప్రెసిడెంట్ అసిస్టెంట్ సార్ మీరు వస్తున్నారా? సంతోషం కొద్ది మీకు చిన్న సత్కారం. కుమారమ్మ గారు కరీంనగర్ జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడు.
మన ఎస్సీ గారు వస్తామని చెప్పించి పేపర్లో చూసి సిఎండి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో నెక్స్ట్ ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి నాటికకి దర్శకత్వం వహించి నటించినటువంటి మంచాల రమేష్ గారికి డిస్ట్రిక్ట్ కల్చరల్ ఫెడరేషన్ తరఫున వారిని సత్కరిస్తూ ఉన్నాం. సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కృపాదానం గారు రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో వారికి సత్కారం. అట్లాగే గౌరవనీయులు శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ గారు, మరి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఇవాళ అద్భుతంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొని నాటికను పూర్తిగా తిలకించి తమ ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఫెడరేషన్ తరఫున. థ్యాంక్ యూ. మన విద్యుత్ శాఖలో ఏకైక రంగస్థ నటీమణి శ్రీమతి నిర్మలారాణి గారిని సన్మాన ఆశయంలో కావాల్సిందిగా కూర్చు. నిర్మలారాణి గారు మంచి కవయిత్రి, జిల్లాలో ఎంతో పేరు తెచ్చుకున్న కవయిత్రి. ఎన్నో పుస్తకాలు రాసి తమ కవిత్వం ద్వారా కవులకు ఆదర్శంగా నిలుస్తుంది. అలాగే మన విద్యుత్ శాఖలో రంగస్థల నటిగా దొంగల నాటికలో విజయవాడలో ఉత్తమ నటి అవార్డు తీసుకుంది. గొప్ప నటి, గొప్ప కవయిత్రి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలాగే కొంపెల్లి అనిల్ కుమార్ గారు కరీంనగర్ జైలు నాటికలో, మన యాదగుంటలో జరిగిన నాటికలో అద్భుతంగా నడిచి మొట్టమొదటిసారిగా సారు నెక్స్ట్ నాటిక కరీంనగర్ జైల్లో మేకప్ లో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయానికి కారణం సార్లను గుప్పించి సార్లు ఎంబడబడి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం దిగ్విజయం అంటే అనిల్ కుమార్ గారి కారణమే. ఒక్కసారి చప్పలతోటి మీరందరూ కలతాలు కూర్చున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రంగు వెంకటనారాయణ సీనియర్ అసిస్టెంట్, ఎన్నో నాటికల ద్వారా విద్యుత్ శాఖలో పాల్గొని ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్ ఎన్నో అవార్డులు పొందాడు. మన విద్యుత్ శాఖలో నాకు దొరికిన ఒక గొప్ప ఆణిముత్యం మా రంగు వెంకటనారాయణ. అలాగే రిటైర్డ్ సర్వేల్ మొయినుద్దీన్ గారు, ఏఓ గారు మొదలు ఎవరో ఒకరు నాటిక, అలాగే దొంగల నాటికలో కూడా మాకు నటించి మాకు అవార్డు రావడానికి కారణమయ్యాడు. రిటైర్డ్ ఏఓ సర్వేల్ మొయినుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ మహేందర్ జేఓ రిటైర్డ్ గారు. మహేందర్ మహేందర్ గారు కూడా ఎవరో ఒకరు నాటికలో నటించి తన జీవిత స్టైల్ని మార్చేశాడు ఆ నాటిక ద్వారా. మాకెంతో ప్రతి నాటికలో సహకరిస్తూ మా వెంబడి ఉంటూ మాకెంతో సహకరిస్తున్న వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
ఈ పురస్కారం స్వీకరించినందుకు. అలాగే పుణ్యకోటి శాస్త్రి రిటైర్డ్ జేఓ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. పుణ్యకోటి శాస్త్రి గారు ఉన్నారా? అలాగే బి బొడ్ల లక్ష్మీనారాయణ గారు జేఓ గారు, బొడ్ల లక్ష్మీనారాయణ జేఓ గారు మా ప్రతి కార్యక్రమానికి వెన్నంటూ ఉండి మా నాటికలకు ఎంతో ఆర్థిక సాయం చేసిన వ్యక్తి జేఓ లక్ష్మీనారాయణ గారు. బొడ్డ లక్ష్మీనారాయణ గారు మేమంటూ అలాగే నెక్స్ట్ రవికిషోర్ జేఓ గారు. అలాగే రవికిషోర్ వస్తారు. వెంకటేష్ రికార్డ్ అసిస్టెంట్ గారు. అలాగే నవాజ్ పాషా జేఓ గారు. తొందరగా నవాజ్ పాషా జేఓ గారు. అలాగే జి ఆనంద్ గారు జేఓ, జి ఆనంద్ జేఓ గారు. అలాగే మంచాల ఆంజనేయులు లైన్మెన్ గారు. అలాగే రిషికాంత్ వాచ్మెన్ గారు, మంచాల ఆంజనేయులు. తుమ్మ శ్రీనివాసరావు గారు జేఓ గారు, తుమ్మ శ్రీనివాసరావు గారు జేఓ గారు. జి ఆనంద్ గారు. ఆనంద్ జేఓ గారు. అలాగే సంజీవ్ గారు, సంజీవ్. అలాగే ఉమ్మడి రాజమౌళి లైన్మెన్ నెక్స్ట్ హుజరాబాద్, ఉమ్మడి రాజమౌళి గారు. ఉమ్మడి రాజమౌళి గారు, సంజీవ్ గారు. రిషికాంత్ గారు. అలాగే కీర్తిశేషులు సుబ్బారావు గారు ఆ అవార్డు తరఫున వారి కొడుకు అజయ్ గారిని తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. చనిపోయారు కీర్తిశేషులు సుబ్బారావు గారు. మాకు నాటకాలకు ఎంతో సాయం చేసిన వ్యక్తి. అతని పేరు మీద ఉన్న ఈ అవార్డును పురస్కారాన్ని అతని కొడుకు కుమారుడు ఇంటర్ సర్కిల్లో కంటిన్యూగా 6 సార్లు ఉత్తమ గాయకుడిగా అవార్డు పొందిన మన అజయ్ గారి సబీర్ గారికి ఒక్కసారి చప్పలతో.
అలాగే మా ఈ నాటికలలో నెక్స్ట్ నాటికలో పాల్గొన్నటువంటి కళాకారులు గద్దె ఉదయ్ కుమార్ గారు, అలాగే కొత్తగూడ సత్యనారాయణ గారు నెక్స్ట్ కలిగిన చేయ నాటికలో నటించబోయే నటులండి. సారీ, ఈ 2 నాటికల్లో మాకు సహకరించినట్టు. అలాగే విజయ్ కుమార్ సార్, అలాగే సంగీత దర్శకుడు నాగరాజు గారు, అలాగే కేదారి నాగు గారు, కొత్తగూడ సత్యనారాయణ గారు, అలాగే శ్రీమతి శోభారాణి గారు, అలాగే గుడివాడ లహరి గారు, మా కళాకారులకు ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఈ పురస్కారం అనుకుంటే ఒక కన్నుల పండుగగా ఉంది. ఒక దీపావళి, ఒక దసరా, ఒక ఎంతో కొత్తగూడ సత్యనారాయణ గారు, అల్లగోడ కిషన్ రెడ్డి గారు, గుడివాడ లహరి గారు, నిజంగా సీఎండి గారు ఇప్పటిదాకా ఇంత సమయం మాకు తెలియచడం నిజంగా ఎంత అదృష్టం అంటే మాకు ఈరోజు ఈ ప్రోగ్రాంకు విజయవంతమైన దానికి ఇంతకంటే మేము ఏం చెప్పండి. ఇంతమంది ఆడియన్స్, ఇంతమంది అధికారులు, ఇంతమంది ఉద్యోగులు ఈరోజు ఒక నూతన ఉత్సాహాన్ని మాకు ఇచ్చారు. ఇప్పుడు ఏసీ గారు అధ్యక్షత వహించి కార్యక్రమం నడిచారు. మన అతిథి కూడా సత్కారం చేయాలి. సార్ కూడా చిన్న సత్కారం. చంద్రుడికో నూలు పోగులాగా మా ఎస్సీ గారి చేతుల మీదుగా మన ఆనరబుల్ సిఎండి గారికి చిరు సన్మానం, సత్కారం. మన ఈ లోగిలికి వచ్చి మన నాటికని తిలకించి కళాకారులందరినీ తన చేతుల మీదుగా సత్కరిస్తున్నటువంటి సిఎండి గారు. అలనాటి కాలంలో రాజులు కళా పోషకులై ఉండేవారు. ఇవాళ మన రాజస్థానంలో మన కంపెనీకి సిఎండి గారు మనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సార్ నోటి వెంట 2 మంచి వాక్యాలు చెప్పారు. మనకు కంపెనీ లెవెల్లో కూడా కార్యక్రమాలు తెలియజేస్తారని చాలా ధన్యవాదాలు సార్. మన డైరెక్టర్లు అశోక్ గారికి సన్మానం చేస్తారు. దూర భారాన్ని లెక్క చేయకుండా మన కోసం వేంచేసి మన కార్యక్రమాన్ని అంతా ఓపికగా తిలకించినటువంటి అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు సత్కారం ఎస్సీ గారి చేతుల మీదుగా. ఆ తర్వాత మన రాజు చౌహాన్ సిజిఎం గారికి చిరు సత్కారం. చాలా చాలా సంతోషం సార్, మీరంతా ఈరోజు ఇవాళ మా కరీంనగర్కి తరలి రావడం అనేది పండగ వచ్చినంత ఆనందంగా ఉంది. చప్పట్లు కొట్టండి అయ్యా, అప్పుడప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఆ తర్వాత
మన జగిత్యాల ఎస్సీ గారు సత్యనారాయణ గారికి సన్మానం. సార్ దగ్గర ఎంఆర్టీలో ఉన్నప్పుడు పనిచేసే అవకాశం దొరికింది నాకు. చాలా సౌమ్యులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి తలపెట్టినటువంటి కార్యక్రమం ఇది. జగిత్యాల ఎస్సీ గారికి సన్మానం. సార్ మళ్ళొకసారి సిఎండి గారికి ఈ అమ్మాయి ఏకలవ్యుడు తెలుసు మనకు. ఏకలవ్వి ఈ అమ్మాయి ఆమె నేర్చుకుందట. గురుముఖత కాదు, తనకు తానే నేర్చుకుందట యోగా కమ్ డాన్స్ కలిపేసి. సో గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. పాప సహస్రలక్ష్మికి శ్రీ కృపాదానం గారు కరీంనగర్ సాంస్కృతిక శాఖ తరపున కళాజ్యోతి అవార్డుని ప్రకటిస్తున్నారు. ముందు డాన్స్ చేసినటువంటి అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి శశికిరణ్ వారి అమ్మాయి. అమ్మాయి పేరు కూడా ఏదో లక్ష్మిలా అని ఉంది, సంథింగ్ లైక్ దట్. గణపతి దేవుణ్ణి ఆవాహయామి చేసింది మనకు. అమ్మాయిని కూడా సిఎండి గారి చేతుల మీదుగా సన్మానం చేస్తున్నాము. మన కళ్ళ ముందున్న చిన్న చిన్న పిల్లల్లో ఇంత కళ దాగి ఉందా అని మనం ఆశ్చర్యం పొందేట్టుగా. ఒకసారి సన్మానం పొందినటువంటి కళాకారులందరూ వేదిక మీదకి వస్తే సిఎండి గారితో ఒక గ్రూప్ ఫోటో దిగుదాము. షాల్వాలు కప్పుకొని వస్తే బాగుండేది విత్ మెమెంటో వస్తే. సరే, ఉన్నవాళ్ళ మీద దిగుదాం. ఒక గ్రూప్ ఫోటో మనకి సిఎండి గారితో ఒక గ్రూప్ ఫోటో. ఈ నాటకాల్లో పర్ఫామ్ చేసినటువంటి కళాకారులందరూ కూడా వేదిక మీదకి రండి. అవైలబుల్ ఉన్న వాళ్ళు సిఎండి గారితో ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కొనసాగించడానికి ముఖ్య పాత్ర వహించిన మన ట్రేడ్ యూనియన్స్ అసోసియేషన్స్ అందరినీ మన సిఎండి గారు గౌరవనీయులు కర్ణాటి వరుణ్ రెడ్డి గారు సన్మానిస్తారు. ఫస్ట్ 1104 యూనియన్ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ సెక్రటరీ దయచేసి రాగలరు. ఆ తర్వాత 327 యూనియన్ నుండి, ఆ తర్వాత టిఆర్వికేఎస్ యూనియన్ నుండి దయచేసి ప్రెసిడెంట్ ఆఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్ గా రండి. శ్రీ ఆకుల వీరయ్య గారు 1104 యూనియన్ జిల్లా అధ్యక్షులు సార్. 327 యూనియన్ నుండి శ్రీ శ్రీనివాస్ గారు రీజనల్ కార్యదర్శి. ఆ తర్వాత టిఆర్వికేఎస్ యూనియన్ నుండి నజీబ్ మునిందర్ సార్. సో దయచేసి ఇక్కడ ఉన్న డీలందరూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కరీంనగర్ టౌన్ డి టెక్నికల్ రూరల్ ఎస్ఏఓ గారు అందరూ డీలు దయచేసి ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మన యొక్క కళా వేదికపైకి అందరూ డీలు
ఎస్ఏఓ గారు అందరూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. ఆ తర్వాత ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి శ్రీ అంజయ్య గారు, ఆ తర్వాత డిప్లొమా అసోసియేషన్ నుంచి శ్రీ సంపత్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము.